ప్రవీణ్ గారి మృతి పట్ల ఎలాంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు? సార్ ఇది ముమ్మాటికి హత్యేనండి. గుర్రలో కూర్చున్నవాడు కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా చెప్తాడు ఇది హత్య అని. ఎవరండి కళ్ళద్దాలు తీసి పక్కకు పెట్టేది అమర్చి? బండి యాక్సిడెంట్ అయితే ఆ బండి ఉన్న ఫోర్స్ కి ఆ బండి ఒక దగ్గర పడాలి, ఆయన మృతదేహం ఒక దగ్గర పడాలి. కానీ మృతదేహం పైన బండి అమర్చినట్టుంది, ఎవరో పక్కగా ప్లాన్ చేసి ఫిక్స్ చేసినట్టుంది, మాస్క్ పక్కకు పెట్టినట్టుంది, ఆయన కళ్ళద్దాలు పక్కకు పెట్టినట్టుంది. బండి మీద మొత్తం రక్త మరకలు ఉన్నాయి, ఎటువంటి దేహానికి ఎటువంటి ఒక గాయం లేదు. కానీ ఓన్లీ ఇక్కడ ఎవరో నరికినట్టుగా, ఇక్కడ ఎవరో ఒక కత్తితో కొట్టినట్టుగా ఉంది మరకలు. సరే ఎవరికైనా అర్థమవుతుంది సార్ ఇది హత్య అని. కానీ ఎందుకు ప్రభుత్వం ఎవరికి భయపడుతుందో నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వము, రాజకీయ నాయకులు, అధికారులు ఎవరికి కొమ్ము కాస్తున్నారు, ఎవరికి భయపడుతున్నారు, మీకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఈ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయట్లేదు? ఆయన మొన్న ఉదయం 6 గంటలకు చనిపోతే సాయంత్రం 6 గంటల వరకు ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు. అక్కడ హెల్మెట్ తీసే వాళ్ళు కొంతమంది, బైక్ జరిపే వాళ్ళు కొంతమంది, కనీసం పోలీసు వాళ్ళు వాళ్ళ మనుషులను పిలిపించి, టాస్క్ స్క్వాడ్ పిలిపించి అక్కడ ఎంక్వైరీ చేద్దాము, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేట్ చేద్దాము, అక్కడ ఉన్నటువంటి ఆధారాలు సేకరిద్దామని కొంచెం కూడా సోయి లేకుండా వాళ్ళు ఎట్లా ఉన్నారంటే మాకు పట్టనట్టే, మాకు అసలు అవసరం లేదన్నట్టుగానే ఉన్నారండి. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకుంటారు చెప్పండి? దీన్ని బట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ? అంటే క్రైస్తవులు అంటే మాకు పట్టింపు లేదు, క్రైస్తవుల ఓటు మాకు అక్కర్లేదు అనుకుంటున్నారా? మేము కూడా ఓట్లేస్తాం కదండి, మేమందరం ఓటేస్తానే కదా ఈ రోజు ప్రజలు అధికారం, ఈ రోజు ప్రజలందరూ ఓటేస్తేనే కదండి వాళ్ళు అధికారంలో కూర్చున్నారు. అంటే అధికారం కోసము, ఓట్ల కోసము మా దగ్గరకు వచ్చి ఇంటింటికి వచ్చి అడుగుతారు. రేపు మాకేమైనా కష్టం వచ్చినప్పుడు, మాకేమైనా సమస్య వచ్చినప్పుడు మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పట్టించుకోరా? కాబట్టి మేము మా క్రైస్తవ సమాజం నుంచి మేమందరం, యావత్ క్రైస్తవ సమాజము, మేము ఎటువంటి డినామినేషన్ అయినప్పటికీ సరే మేమందరం ఒకటే కోరుకుంటున్నాము. ప్రభుత్వము ఖచ్చితంగా దీని ఒక సిట్టు విచారణ జరిగించాలండి. ఒక సిట్టు, ఒక కమిటీ వేయాలి. ఖచ్చితంగా కమిటీలో మా వాళ్ళు ఉండాలి. మేము ప్రతిపాదించినటువంటి వాళ్ళు ఉండాలి. ఆ కమిటీలో డాక్టర్స్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ చేసే టీంలో మా వాళ్ళు, మేము ప్రతిపాదించే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం మీద నమ్మకం లేదు సార్. ఈ రోజుకి ఈ ఘటన జరిగిన 3 రోజులకు ఇంతవరకు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదండి, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు ఇంతవరకు. మరి చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజు దాడి జరిగినప్పుడు అందరు క్యూ కట్టి వెళ్ళి అప్పుడు మాట్లాడారు కదా. మరి ఇక్కడ ప్రవీణ్ పగడాల గారు మాకేం తక్కువ అండి? మరి ఆయన సమాజానికి ఎంతో సేవ చేశాడు, క్రైస్తవ సమాజానికి ఎంతో సేవ చేశాడు. ఆయన ఎటువంటి ఒక భయం లేకుండా ధైర్యంగా ఆయన నమ్ముకున్నటువంటి ఒక విశ్వాసాన్ని ప్రకటించాడండి. ఆయన హెల్తీ డిబేట్స్ చేశాడు సార్. ఎవరిని గొడవ పెట్టుకోవట్లేదు, ఎవరితో గొడవ పెట్టలేదు, ఎవరిని కించపరిచినట్టుగా మాట్లాడలేదు. ఆయన హెల్తీ డిబేట్ చేశాడు. ఆయన ఏసే ప్రభు అని చెప్పి, ఏసే దేవుడని, ఆయన సత్యమైన దేవుడు అని చెప్పేసి ఆయన నిస్వార్థంగా ఎటువంటి తర్కానికి తాగిపోయకుండా లాజికల్ గా నిరూపించాడండి. ఆయన దాదాపు 25 years నుంచి సేవ చేస్తుంటుంది ఒక వ్యక్తిని ఒక్కడు ఒంటరిగా ఉన్నప్పుడు అటాక్ చేస్తారు పిరిగి పందల్లాగా. దమ్ముంటే ఇప్పుడు రమ్మనండి, ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు రమ్మనండి, మాత్రని పిరిగి పందల్లాగా ఒక్కడున్నప్పుడు అర్ధరాత్రి ఆయన అటాక్ చేసి, హత్య చేసి, చంపేసి దాని యాక్సిడెంట్ కి ఎట్లా చిత్రీకరిస్తారండి? బండి గుద్ది వెళ్ళిపోయిందని మాట్లాడుతున్నారు, రెడ్ కారు గుద్ది వెళ్ళిపోయిందని మాట్లాడుతున్నారు. కారు గుద్దితే ఒక బైక్ ఎక్కడ పడుతుంది, మనిషి ఎక్కడ పడతాడండి? కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు. ఇప్పుడు దేశంలో ఇలాంటి మతపరమైన హత్యలు ఎందుకు జరుగుతున్నాయి సార్? నేను ఒక 2-3 ముఖ్యమైన విషయాలు చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్రైస్తవ పెద్దలకు చెప్తున్నాను, రాజమండ్రిలో ధర్నాలు చేశారు, చాలా చేశారు, మంచిదే. గవర్నమెంట్ మేము ఎంక్వైరీ చేస్తాము, ఎంక్వైరీ కమిటీ వేస్తామని అంటున్నారు కదా. ఆ కమిటీలో మా క్రిస్టియానిటీ తరపున ఒక డాక్టర్ ని, ఒక లాయర్ ని, 2 వ్యక్తుల్ని తీసుకోండి అని ఎందుకు డిమాండ్ చేయట్లేదు? ఇది మా పెద్దలకు అడుగుతున్నాను నేను. ఇప్పటికైనా అడగండి దయచేసి. వాళ్ళు చేసే ఆ ఎంక్వైరీ కమిటీలో మన వాళ్ళు 2 లేకపోతే, ఒక డాక్టర్, ఒక లాయర్ ఉండాలి. వాళ్ళు లేకపోతే వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే చేసే ఆ ఎంక్వైరీని మేము నమ్మం, వాళ్ళు ఇచ్చే రిజల్ట్ మేము నమ్మం. కాబట్టి మన వాళ్ళు 2 ఉండాలని చెప్పి ఇప్పటికైనా క్రైస్తవ పెద్దలు డిమాండ్ చేయాలని నేను కోరుతున్నాను. రెండవదిగా, చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు అభిమానమే, మేము విశ్వసిస్తున్నాం. కానీ ఆయన కాదు కదా చేసేది, ఎవరో ఒక కమిటీని వేస్తాడు. ఆ కమిటీని ఎవరు గిల్లుతారో, ఎవరు తప్పుదో పట్టిస్తారో, వాళ్ళకి ఫోన్లు చేసి ఎవరు రాంగ్ రూట్ లో నడిపిస్తారో కమిటీని, ఆ ఎంక్వైరీని మాకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఆ కమిటీలో మా వాళ్ళు 2 ఉండేటట్టుగా మీరు దయచేసి అంగీకరించమని మేము మనవి చేస్తున్నాం. ఒక లాయర్, ఒక డాక్టర్ క్రిస్టియానిటీ తరఫున ఆ ఎంక్వైరీ కమిటీలో ఉంటేనే తప్ప మీరు ఇచ్చే రిజల్ట్ దాన్ని మేము నమ్మం. మూడవది, ఈ మీడియాని అడుగుతున్నా నేను, ఎక్కడ చిన్న విషయం జరిగినా క్రైస్తవులకు కాకుండా, ముస్లింలకు కాకుండా, మిగతా వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, వాళ్ళకి ఎక్కడ ఏ విషయం జరిగినా, మనుషులకే కాదు పశువులకు జరిగినా కూడా దాన్ని పెద్ద న్యూస్ గా ప్రకటిస్తారు కదా. చాలా గోల్మాల్ ఎంతతో చేస్తారు కదా, అదే పనిగా చూపిస్తుంటారు కదా. ఇంత గొప్ప వ్యక్తి చనిపోతే ఒక పశువుకున్న విలువ కూడా లేదా? మా వ్యక్తికి, ప్రవీణ్ పగడాల మరణానికి ఒక పశువుకున్న విలువ కూడా లేదా? ఎందుకు కవర్ చేయట్లేదు? ఎవరిని అడుగుతున్నా నేను? ఎవరైతే కవర్ చేయలేదో, ఎవరైతే దూరంగా ఉన్నారో ఆ మీడియాని అడుగుతున్నా నేను, ఎందుకు కవర్ చేయట్లేదు? మీరు జర్నలిస్టులా, లేదంటే ఒక మతానికి, ఒక పార్టీకి మీరు తొత్తులా? మీరే సిగ్గు తెచ్చుకోవాలి ఈ విషయాన్ని. నిజంగా జర్నలిజం అంటే అందరినీ కవర్ చేయాలా? న్యూస్ కాదా ఇది? చిన్న న్యూస్ అయినా కవర్ చేస్తారు కదా. ఇంత పెద్ద వ్యక్తి చనిపోతే మీరు ఎందుకు కవర్ చేయట్లా? ఎవరైతే కవర్ చేయలేదో వాళ్ళని అడుగుతున్నా.
దయచేసి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని విషయంగా మీరు టెలికాస్ట్ చేయమని మిగతా టీవీలను అడుగుతున్నారు. మూడవదిగా మా వాళ్ళు ఇంతమంది అడుగుతున్నారు కదా, ఎవరైనా ఒక్కరైనా అవతల వాళ్ళని మేము పొడుస్తాం తెలుస్తాం వాళ్ళే చంపినారు వీళ్ళే చంపినారు అంటున్నారా మా వాళ్ళు? అనట్లేదు కదా. గత కొద్ది రోజులుగా కొన్ని ఏళ్లుగా కొందరు మతోన్మాదులు తయారైనారు. ఒక దాదాపు లెక్క పెడితే 10 మంది దాకా. వాళ్ళను కూడా ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే వాళ్ళు ఏదైనా విషయం లేవనెత్తితే, ఏదైనా వాళ్ళు మా దేవుని తిడితే, బైబిల్ని తిడితే దానికి కౌంటర్ గా మా వాళ్ళు ఎంతసేపు ఉన్న వీడియోల పరంగానే చేసుకుంటున్నారు తప్ప హత్యల కాడికి ఎందుకు వచ్చింది ఈ విషయం? హత్య జరిగేంత స్థాయికి ఎందుకు వచ్చింది నేను చెప్పమంటారా? ఒక ప్రభుత్వంలోని ముఖ్యమైన పెద్ద మొత్తం రోడ్ల మీదకి రాండి జనాన్ని ఎందుకు రెచ్చగొడుతున్నాడు? అతను రెచ్చగొట్టబట్టి ఇవాళ హత్యకాడికి వచ్చింది ఈ విషయం, అవునా కాదా? అతన్ని అండ చూసుకొని అతను పిలుపునియబట్టి ఏకంగా హత్యలు చేసే కాడికి వచ్చింది ఈ విషయం. లేదంటే ఇంతవరకు హత్యలు చేసే కాదు, కొట్టుకోవడం కూడా లేదు. ఎంతసేపు ఉన్న టీవీలో డిబేట్లు పెట్టుకోవడము, యూట్యూబ్ లో ఈ డిబేట్లు చేసుకోవడం, ఒకరికొకరు కౌంటర్ చేసుకోవడమే తప్ప చంపుకునే కాడికి కాదు కదా, కొట్టుకునే కాడికి కూడా రాలే. అలాంటిది ఇవాళ హత్య చేసే కాడికి వచ్చింది అంటే ఎవరి అంతా చూసుకొని ఎవరు రోడ్ల మీద జనాన్ని పిలుస్తున్నారు? రాండి, మీకు అంత రోషం లేదా? రాండి రోడ్ల మీకు రాని ఎవడు పిలుస్తున్నాడు? వాడెవడో మీకు అందరికీ తెలుసు. నేను పేరు చెప్పాలా అవసరం లేదు, అందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి మంచిది కాదు. నువ్వు అందరి ఓట్లు వేయించుకొని అందరికి నేను క్రిస్టియన్ అని చెప్పుకొని, నేను ముస్లిం అని చెప్పుకొని, ప్రతి ఊర్లో ఏ ఊరు లేకపోతే ఆ ఊర్లో నేను ఈ ఊర్లో పుట్టానని చెప్పుకొని నీ నకరాలన్నీ బంద్ చేసి అందరికీ నువ్వు నాయకుడిగా ఉంటావా, లేకుంటే ఒక మతానికి నాయకుడిగా ఉంటావా? అట్లనే ఉంటాను నేను పలానా అని చెప్పి బోర్డు పెట్టుకుంటున్నావు కదా, నెక్స్ట్ నీకు నామరూపాలు ఉండవు, నీకు డిపాజిట్ కూడా రానివ్వం. చెప్తున్నా, నువ్వు అందరి నాయకుడిగా ఉంటావా లేకుంటే ఒక మతానికి నాయకుడిగా ఉంటావా? ఇది ఎవరినట్టున్నాడో వాళ్ళకే తెలుసు, వాళ్ళే వింటారు, వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, మా క్రిస్టియానిటీ తరఫున ఒక లాయర్ని, ఒక డాక్టర్ని ఆ ఎంక్వైరీ కమిటీలో పెట్టుకుంటేనే అలాంటి రిజల్ట్ మేము తీసుకుంటాం, మేము అంగీకరిస్తాం. కానీ గవర్నమెంట్ మాత్రమే వాళ్ళు చేసుకునే ఎంక్వైరీ మేము నమ్మం. ఇది నిజం. నవీన్ పగడాల గారి మృతి అంటే ఎలాంటి కారణం అంటే ఇప్పుడు అది ఇంకా తెలియలేదండి. అది హత్య అనేది ఇంకా తెలియలేదు. మెజారిటీ మంది క్రైస్తవులు ఇంచుమించుగా 9% కంటే ఎక్కువ మంది అది హత్య, ఇంకా నిజాలు అనేవి తేలవలసిన. అది ప్రవీణ్ పగడాల గారు సామాన్య కాదు, ఆయన యొక్క ప్రభావం వీటి మీద చాలా ఉంది. అంటే మనకి చెప్పాలంటే ఇప్పుడు పరిస్థితి, ఒక అరటిపండు హస్తంలో నుంచి ఒక అరటి చేస్తే మరి అది ఎంత కంప్లీట్ గా ఉంటుందో ఆ ఇన్కంప్లీట్ అనేది కనిపిస్తోంది క్రిస్టియన్ కమ్యూనిటీలో. అలాగే ఒక సామెత ఉందండి, ఉప్పు అంటదంట అన్ని నన్నేసి చూడు అంటది. అంటే మనం కూర వండుకుంటూ ఉంటాం, అందులో మసాలా అని ఇంకా మీరు కారం ఉంటాం, లాస్ట్కి ఉప్పేసి తెచ్చురాదు, కనేసి చూడు నన్నేసి చూడండి ఆ ఒక్కటే. కానీ సాల్ట్ కారం అనేది ఉండదు. ఇప్పుడున్న క్రిస్టియన్ కమ్యూనిటీలో చాలా మంది పిల్లల గారి లాంటి వారు ఇప్పుడు ఆయన లేకపోవడం అనేది ఏదో తగ్గిందా అన్న లోటు అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఇది ఇంకొక ఉన్న విషయం ఏమిటంటే, ఇప్పుడు నాలాంటి దైవ సేవకుని దేవుడు వాక్యాన్ని చెప్తూ ఉంటారు. అయితే పగడాల గారిలో ఉన్న ఒక యునిక్ థింగ్ ఏమిటంటే, ఒక రిక్షా తొక్కుకునే అతనికి, ఇంకా బడుగు బలహీన వాళ్ళ చిన్న వ్యక్తులకు కూడా చాలా చిన్న స్థాయిలో ఉన్న వారికి ఏమాత్రం కూడా చాలా అర్థమయ్యేటట్టు చెప్పగలరు. నాకు నిన్నటి దినాన్ని ఒక సహోదరి కాల్ చేసి ఆవిడ ఏం చెప్పే, అన్నా ఈ ప్రవీణ గురించి నాకు ఇంత ముందు ఆయన మెసేజెస్ ఎప్పుడు నేను వెళ్ళను, ఇప్పుడు ఆయన గురించి వార్తలు వస్తూ ఉంటే 1-2 మెసేజ్ అని నేను, మా ఫాదర్ కొన్ని సంవత్సరాల క్రిందటే చనిపోయారు, మా ఫ్యామిలీ అంతా కూడా రక్షించబడలేదు, మా చాలా బాధగా ఉంది, నాకేమనిపించింది అంటే ఏడుపు వచ్చింది. పగడాల గారు లాంటి వ్యక్తి ఆయనకు స్వార్థ చెప్పుంటే కనుక మా ఫాదర్ ఖచ్చితంగా రక్షించబడేవారు అన్న. కానీ ఆవిడ చాలా బాధ. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ తో ప్రభావాన్ని, అంతటి ముద్రను క్రైస్తవ సమాజం మీద ఆయన వేశారు. అయితే హత్యమేళాలు ఉన్నాయి. ఇప్పుడు అలాగని ప్రభుత్వాన్ని ఏదో నిందించటమో పోలీసుని ఏదో అంటాం కాదండి. ఇప్పుడు ప్రభుత్వాల మీద, రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల మీద మాకు నమ్మకం ఉంది. పటిష్టమైన పోలీసు వారు ఖచ్చితంగా ఏ ఇతర ప్రెజర్స్ కు తలొగ్గకుండా చక్కగా కార్యక్రమాలు చాలు నిజంగా పెడతారని మేమైతే ఎప్పటికీ నమ్ముతా ఉన్నాం. మృతి పట్ల కారణాలు ఏమై ఉండవచ్చు? మరి కుటుంబ కలహాల వల్లే మరి ఇలా జరిగిందంటారా, లేదంటే అంటే అంటే ఆ కోణం ఇప్పుడు దాకా ఎక్కడ రాలేదు కదా. అంటే ఏమంటున్నారు, కుటుంబ కలహాలు ఉండి అద్దరు బండేసుకు వెళ్ళిపోయాడు అందుకని ఏదో జరిగిందంటారా? ఏమిటండి, అలాంటి కోణం ఏమీ లేదండి. ఇప్పుడు జరుగుతుంది ఇదే. చాలా మంది ఏమంటున్నారంటే, ఆయన బుల్లెట్ మీద ఎందుకు వెళ్ళారు, ఆ టైంలో ఎందుకు ప్రయాణించారు, ఇప్పుడు బుల్లెట్ మీద వెళ్ళాడా బాబు, ఆ టైంలో ఎందుకు ప్రయాణం, ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారా, హత్య పడ్డారా? ఇది
ఇది మనం ఉపయోగం లేని విషయాలు మాట్లాడుకోవడం వల్ల మెయిన్ ఇంటెంట్ డైలీ ప్రమాదం ఉంది బ్రదర్. కాబట్టి ఆయనకేం కుటుంబ కలహాలు ఉంటాయండి, ఆయన సెటిల్డ్ పర్సన్, ఆయన ఏమి మరి దీని ద్వారా వచ్చే బ్రతికే వ్యక్తి కాదు. సాఫ్ట్వేర్ కూడా నెలకొల్పారు, ఆయన చాలా సెటిల్డ్ పర్సన్. మరి మనం కూడా చూస్తాం తెలిసి. కాబట్టి ఇటువంటి అనుమానాలకు ఏమి తావులేదు. దేశంలో మతపరమైన హత్యలు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? దేశంలో అయితే మతపరమైన హత్యలు జరుగుతున్న మాట వాస్తవం. అయితే ఏంటంటే కొంతమంది మత ఛాందస్వాదులు, ఇటు మానవుడు ఎలా ఉంటాడంటే అండి, ఇప్పుడు అందరి యొక్క ఇన్స్టింక్ట్ ఒకలాగా ఉండదు. ఒక విషయంతో ఉంటది కదా, ఒకటి అమ్మ అంటే ఇంకొకటి అలాగే తీసుకుంటారు. అంటే గిల్లితే వచ్చే నొప్పి వేరు, కొడితే వచ్చే నొప్పి వేరు. అలాగే మనం జరిగే సంఘటనల పట్ల ప్రతి ఒక్కరు ఒక విషయాన్ని నాకు చెబితే నేను శాంతియుతంగా స్పందించవచ్చు, మీకు చాలా కోపం రావచ్చు. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇందులో ఏమిటంటే కేవలం ఒక మతాన్ని నిందించడం కాదు, మనుషుల్లోనే చాలా మంది ఇప్పుడు వాస్తవాలు చెబితే తట్టుకోలేని స్థితి మంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే విని ఈడెవడో వేస్ట్ కడరని వదిలేస్తారు. కొంతమంది అంటే కామెంట్లు పెట్టి దూషించే ప్రయత్నం చేస్తారు. ఇంకొంతమంది ఇంకా ఎక్స్టెంట్కి వెళ్ళి ఆ మనిషినే ఈ భూమి మీద లేకుండా చేద్దాం. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారండి యేసుక్రీస్తు ప్రభులు వారి గురించి చెప్పిన సువార్త ఒక ఎత్తు అయితే, ఆయన ఎక్కువగా కూడా మానవత్వాన్ని గురించి చెప్పేవారు, మానవ కోణాన్ని ప్రజల ముందు పెట్టేవారు. అంటే మానవత్వం కలిగి మనం ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు దేవుడు చేసిన ఈ అద్భుతమైన సృష్టిలో మనందరూ కూడా ఒక భాగస్వాములుగా ఉన్నాం కదా. ఈ విద్వేషాలు ఇవన్నీ కూడా విడిచిపెట్టి మనం కనుక ఇంకా అంటే సామరస్యాన్ని తీసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేసినట్లయితే ముందు భూమి బాగుంటది, మానవాళి బాగుంటది, మనుషులందరూ సంతోషంగా ఉంటారు. తర్వాత నువ్వు మతం తర్వాత మిగతా విషయాలు తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి రక్షపాటు మానవీ